హరే కృష్ణ. నా పేరు సుధాకర్ అండి. నేను బేసిక్ ఒక అడ్వకేట్ని కూడా. అండ్ నేను ఇక్కడ షార్ట్ అండ్ క్లాసెస్ టీచ్ చేస్తాను. టైపింగ్ క్లాసెస్ ఉన్నాయి. అండ్ నిన్న ఒక కాల్ వచ్చిందండి. జనరల్గా ఫేక్ కాల్స్ అనేసి ఎత్తను, కాకపోతే నాకు స్టూడెంట్స్ ఎవరన్నా కాల్ చేస్తారు అని దృక్పథంతో కొన్ని కాల్స్ ఎత్తుతాను. అలా ఎత్తిన కాలు వాళ్ళు ఏమన్నారంటే, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ట్రాయ్, టెలిఫోన్ రెగ్యులేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మేము కాల్ చేస్తున్నాము. మీ పేరు మీద ఇంకొక నంబర్తో రిజిస్టర్ అయింది, ఇంకొక నంబర్ ఉంది, ఆ నంబర్ చెప్పండి అన్నారు. నాకు జియోతో ఉన్నవి రెండు, ఒక నంబరు, ఎయిర్టెల్ ఒక నంబరు అని ఆ నంబర్లు రెండు చెప్పి ఇంకేవీ లేవు అంటే, లేదు 6776413665 పేరుతో ఆ నంబర్తో కూడా మీ పేరు మీద రిజిస్టర్ అయ్యింది, మీ ఆధార్ ఐడి ఇదే కదా అని నా ఆధార్ ఐడి చెప్పారండి. ఆ ఆధార్ ఐడి అదే, అందుకే నీ పేరు ఫుల్ నేమ్ చెప్పారు, పిఎం సుధాకర్ కదా అన్నారు. అవును బాబు అన్న. ఈ నంబరు మీ పేరు మీద రిజిస్టర్ అయ్యింది. ఆ రిజిస్టర్ అయిన నంబర్ మీద చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్కి జరుగుతున్నాయి. అది మాకు రికగ్నిషన్కి వచ్చింది. ఎస్పెషల్లీ మనీ లాండరింగ్లో ఇట్స్ ఎ వెరీ బిగ్ హ్యూజ్ స్కామ్ ఉంది. ఆ స్కామ్లో మీ పేరు కూడా ఉంది. దానికి మీ మీద ముంబై పోలీసు వాళ్ళు, ముంబై సైబర్ క్రైమ్లో ఎఫ్ఐఆర్ కూడా అయింది అని, ఎఫ్ఐఆర్ నంబర్ చూడండి, MH10450925 అని ఎఫ్ఐఆర్ నంబర్ కూడా చెప్పి, ఇలా నా గురించి డీటెయిల్స్ అంతా రిప్రజెంటింగ్ ట్రాయ్, టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి, అండ్ 28 minutes కాలండి. అంటే నా గురించి వాళ్ళంతా కన్ఫర్మేషన్ చేసుకొని, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సినారియో అనమాట. అసలు ఏమాత్రం డౌట్ రాకుండా అది ఒక కాల్ సెంటర్. ట్రాయ్ వాళ్ళది కాల్ సెంటర్. ఎన్ నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి, వాళ్ళు మాట్లాడుతున్న నాతో ఈ ఒక లేడీ కమ్యూనికేట్ చేస్తూ ఉంది. ఆ అమ్మాయి పేరు కూడా అంకితానో ఏదో చెప్పిందండి. ఐ హ్యావ్ ది వాయిస్ రికార్డింగ్ ఆల్సో. దీంట్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ టాక్ అయిపోయిన తర్వాత నేను అప్లోడ్ చేస్తాను కూడా. ఎందుకంటే ఇలా ఎంతమంది మోసపోతున్నారు, ఎంతమందిని మోసానికి గురి చేస్తున్నారు, అదందరికీ ఎవరికాళ్ళు అమ్మో మనం బయటపడితే కరెక్ట్ కాదు కదా, మన సొసైటీలో మనకి నష్టం జరుగుతుంది కదా అనే దృక్పథంతో ఆగిపోతున్న వాళ్ళల్లో బిగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారండి. డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు. అన్ఫార్చునేట్లీ జ్యుడిషియరీలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, బయటపడట్లేదండి. చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. 5 hours జరిగింది అంటే నమ్ముతారా మీరు? నన్ను అంటే నేను కొంచెం ఉన్న వాస్తవం చెప్పాలి. వాళ్ళే ఆ 28 minutes ఆఫ్ కన్ఫర్మేషన్ తర్వాత దెన్ దే హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ ది కాల్ టు ది ముంబై సైబర్ సెక్యూరిటీ పోలీస్ అని చెప్పారు. ఇవంతా ఫేకే. బట్ బేసిక్గా అంటే ఒకసారి అలా చెప్పిన తర్వాత మనం కొంచెం భీతికి చెందుతాం కదా, ఏంటబ్బా ఏం జరుగుతుంది నా వెనకాల అనే ఫీలింగ్తో ఉంటాం కదా. ఆ ఫీలింగ్కే నేను కూడా గురయ్యాను. వెంటనే వాళ్ళు బ్యూటిఫుల్ ఇంగ్లీషు, పక్క మహారాష్ట్ర తెలుగు, హిందీ మాట్లాడుతున్నారు. నేను ఐఎమ్ సో అండ్ సో అని చెప్పాడు, పేరు చెప్పాడు. ఇంకా పేర్లన్నీ నోట్ చేసుకునే స్టేట్ ఆఫ్ మైండ్లో మనం ఉండం కదా. అలా చెప్తూ మళ్ళీ ఈ అమ్మాయి ఏవైతే అడిగిందో అన్ని డీటెయిల్స్ అడిగాడు. నువ్వు ఎక్కడ ఉంటావు అన్నాడు. ఏం చేస్తున్నావు అంటాడు. నువ్వు ఇంతకుముందు ఏం చేసావు, నువ్వు ఇప్పుడు సీనియర్ సిటిజన్ అంటే. ఫస్ట్ కాల్ 28 minutes ఆన్ హోల్డ్, నార్మల్ కాల్ అండి, ఆన్ టెలిఫోన్. ఆ తర్వాత ఎప్పుడైతే షిఫ్ట్ చేశారో వాళ్ళు దే హ్యావ్ కమ్ ఆన్ ది వాట్సాప్ కాల్. మీకు ఇందాక చెప్పిన నెంబర్ కూడా వాట్సాప్ కాల్ది. ఆ వాట్సాప్ కాల్లో ఒక్క మేబీ ఫ్యూ 30 seconds ఆర్ 40 seconds ముంబై కుర్లా పోలీస్ స్టేషన్ చూపించాడు. లోపలికి వెళ్ళాడు, ఓ పోలీస్ డ్రెస్ వేసుకొని కూర్చొని మాట్లాడుతున్నారు. మొత్తం సినారియో బిల్డప్ చేశారు. లైవ్లో నాకు వాళ్ళని చూపిస్తున్నాడు. చూపించి ఇంట్రాగేషన్ రూమ్లోకి వెళ్తున్నాము, ఇప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి స్టేట్మెంటు రికార్డ్ అవుతుంది కనుక జాగ్రత్త, నువ్వు ఏది ఎక్స్ట్రా మాట్లాడి అది కాదు అంటే కూడా కుదరదు, అంతా రికార్డ్ అవుతుంది. ఎంత ప్లాన్డ్గా చేశారో చూడండి. ఇదంతా వీడియో కాల్లోనే ఉండి నన్ను వీడియోలో ఉండమంటాడు. ఆ తర్వాత వాడు ది అదర్ జెంట్మెన్ వాడు వీడియో కాల్ కట్ చేసి నేను ఆడియోలో ఉంటాను, నేను ప్రతిదీ నేను చూపించకూడదు, ఎందుకంటే వాట్సాప్లో ఇంట్రాగేషన్, దిస్ ఈజ్ ప్రాక్టికల్ ఇంట్రాగేషన్, గుర్తుపెట్టుకోండి అంటాడు. నేను ఏం చేశానని నన్ను ఇంట్రాగేషన్ పదం ఎక్కడ నుంచి వస్తుంది సార్? మీరు లాయర్ అంటున్నారు,
आप वकील है ना, आपको पता नहीं क्या అని ఇంకా అంటే నేషనల్ సెక్యూరిటీ అంటే మీకు డెఫినేషన్ తెలుసా, మీనింగ్ తెలుసా? అంటే ఇదంతా గట్టిగా అనట్లేదండి. మీ దగ్గర ఆవేశం, ఉద్వేగం వచ్చి నేను చాలా బ్యాలెన్స్డ్గా, చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతాడు. ఎఫ్ఐయు అంటే తెలుసా? సైబర్ సెక్యూరిటీ అంటే తెలుసా? 538 crores స్కామ్లో నీ పేరుంది తెలుసా? అసలు డీటెయిల్స్ మొత్తం ఇస్తూ, అరే నేను ఫార్చునేట్లీ మా ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉన్నాయండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, షార్ట్ హ్యాండ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను, స్టూడెంట్స్ వస్తారు, లేదా నాకు క్లయింట్స్ వస్తారు. సో బెటర్ అని నేను సీసీ కెమెరా, అరే నా ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉన్నాయి, లాస్ట్ 1 year నువ్వు చెక్ చేసుకున్నా కూడా నేను నా మూమెంట్స్ ఎలా ఉన్నాయి, నేను ఎక్కడికి వెళ్తానో తెలుస్తుంది. నేను ముంబై రావడం ఏంటి, పిచ్చే వేరే. లాస్ట్ 10 years మధ్యలో నేను అసలు ఎక్కడికి తిరగలేదు. నేను వెళ్తే లాస్ట్ ఇయర్ నేను యూఎస్కి వెళ్ళిపోయాను, దట్ నాట్ ఫ్రమ్ ముంబై, డైరెక్ట్లీ ఫ్రమ్ ఇక్కడి నుంచి ఢిల్లీ టు యూఎస్ వెళ్ళిపోయాను, ఎయిర్ ఇండియా ఫ్లైట్, ముంబైకి ఛాన్సే లేదు. ఇంత చెప్తున్నా. ప్లస్ రెండోదండి, ఐఎమ్ ఏ యోగా ట్రైనర్. మార్నింగ్ 5:30 to 7 6 బయట ఫేస్బుక్లో లైవ్ వచ్చినట్టుగానే అక్కడ ఫేస్బుక్లో లైవ్ రోజు నేను యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తాను. ఆ లింక్ కూడా ఉందంటే, కోర్టుకి లింకులు కాదు కావాల్సింది బాబు అంటాడు. కోర్టుకి సీసీ ఫుటేజ్కి మించిన ఆధారాలు ఇంకా ఎవిడెన్స్లు ఇంకేముంటాయిరా అంటే, సరే ఒక్క నిమిషం, మా సీనియర్ వస్తాడు, ఆయనతో మాట్లాడి. వాడు ఎంత నన్ను ఇన్వాల్వ్ చేశాడంటే, మీ మొబైల్ ఛార్జింగ్ అయిపోతుందేమో, ఛార్జర్ పెట్టి ఉంచండి, ఫుల్ ఛార్జింగ్లో ఉండాలి. ప్లస్ మీ చుట్టూరా ఎన్విరాన్మెంట్ చూపించండి. మీరు ఇంట్లో ఉన్నారా, షాప్లో ఉన్నారా, కోర్టులో ఉన్నారా, బయట ఉన్నారా, ఎక్కడున్నారా చూపించండి. ఎక్కడ ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కూడా ఉండకూడదు. డోంట్ స్విచ్ ఆన్ ఎనీథింగ్. ఈ లోపల పొరపాటున నా వైఫ్ ఎవరు ఏంటి అంది. ఏం లేదు చూడ, ఇది ముంబై పోలీస్ అంట, మాట్లాడుతున్నాను అని. అగో నువ్వు ఎవరితోనో మాట్లాడు, ఎవరు అన్నాడు. ఎవరయ్యా, ఇంట్లో ఉండేది నేను, నా వైఫ్తో అంటే, దీంట్లో ఎవరిని ఇన్వాల్వ్ చేస్తున్నా వాళ్ళు వచ్చి ఇక్కడ నీ పక్కన కూర్చోమను. బిలీవ్ మీ, 3 hours నా వైఫ్ కూడా నా పక్కనే ఉండాల్సి వచ్చిందా? అంటే ఎంత మెటిక్యులస్గా, ఎంత ప్రొఫెషనల్గా చేస్తున్నారో చూడండి. ఆ తర్వాత నేను బాత్రూమ్కి వెళ్ళాలంటే వాడి పర్మిషన్ కావాలి. అంటే పోలీస్ అలాగే ఉంటారేమో చూడండి. ఇంట్రాగేషన్ అక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేస్తే ఫర్ ఎవ్రీథింగ్ పర్మిషన్స్ కావాలి. అలా నన్ను వాట్సాప్లో పెట్టి, నువ్వు మా దగ్గర ఉన్నట్టే లెక్క, నువ్వు భోజనంకి వెళ్ళాలి అన్నా నువ్వు కెమెరాని అక్కడ పెట్టి, వాట్సాప్ కాల్ ఎదురుగా పెట్టి నువ్వు భోజనం చెయ్యి. నువ్వు పెద్దోడి కదా, కాసేపు రెస్ట్ తీసుకుంటావేమో, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకుంటే కూడా కెమెరాని ఎదురుగా పెట్టి రెస్ట్ తీసుకొని నేనే లేపుతాను అంటూ వాడు టార్చర్ పెట్టాడండి. ఎంత అంటే అసలు ఎవరైనా నమ్మాల్సిందే. ఎందుకంటే మధ్యలో వాకీటాకీలో వాళ్ళు మాట్లాడుకోవడము, ఏదో కోడ్ చెప్పి ఓవర్ అనడము, ఆ తర్వాత కొన్ని విషయాలు ఏదో మాట్లాడుతూ జై హింద్ అనడము, ఆ తర్వాత ఎవర్రా బాబు నువ్వు ఎవరున్నారంటే, హైదరాబాద్ నుంచి పలానా సుధాకర్ ఉన్నారు, హీఈస్ వన్ ఆఫ్ ది సస్పెక్ట్ ఆఫ్ దట్ బిగ్ స్కాండల్ విచ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ 2023, వీఆర్ ఓకే క్యారీ ఆన్. ఇంత సినారియో బిల్డప్ చేశారండి. అంత సినారియో బిల్డప్ చేసి ఫస్ట్ నీ పేరు మీద ఎఫ్ఐఆర్ అయిందని నేను లామినేట్ చేసి పెట్టానంటే మీరు ఇమాజిన్ చేయండి. ఇదిగోండి, లామినేట్ చేసి పెట్టాను. ఇది వాడు ఇచ్చిన ఎఫ్ఐఆర్ అట, నాకు పంపించాడు. నేను దీన్ని కూడా అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఎంత ఫేక్ ఉందో చూడండి డాక్యుమెంట్. దీంట్లో లెటర్ నెంబర్ అని ఉంది, ఎఫ్ఐఆర్ అని ఎక్కడా లేదు. యాక్చువల్ ఎఫ్ఐఆర్ నేను యాక్చువల్గా మొన్న రీసెంట్గా సైబర్ క్రైమ్కి నేను ఒక కంప్లైంట్ చేశానండి. ఆ కంప్లైంట్ చేసిన ఎఫ్ఐఆర్ తాలూకు షీట్ నా దగ్గర ఉండాలి. ఎక్కడుంది ఐ షో యూ లేటర్. నా దగ్గర నేను అప్పటికి చెప్పాను, బాబు ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తున్నాయని నేను ఎఫ్ఐఆర్ కూడా చేశాను ఆల్రెడీ. మా హైదరాబాద్ సైబర్ కంప్లైంట్లోని ఆ ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తే, ఇదిగోండి మేము నీ పేరు మీద, ఇదిగోండి ఇక్కడ ఎలా ఉందంటే పిఎం సుధాకర్ అని, పోలిశెట్టి మాణిక్య సుధాకర్ అని. ఈ పైన చూడండి, ఇట్ సేస్ ఓన్లీ లెటర్ నంబర్ అని ఉంటుంది, ఎఫ్ఐఆర్ అని కూడా ఏం లేదు. ఇది వాడు ఉద్దేశం ఏంటంటే, బేసిక్గా మీరు ఇంకే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూజ్ చేయకుండా మీ మొబైల్లో మీరు వాట్సాప్లో ఉండి దీన్ని చూడడం తెలియదు. మన పేరు మాత్రం కనిపిస్తుంది, ఇంకేమీ కనిపించవు. పైకి కిందకి ఎంత స్క్రోల్ చేసినా. ప్లస్ వీఆర్ ఇన్ ఏ మెంటల్ ట్రామా, అదొక వేరేగా ఉంటాం మనం. కాబట్టి అవన్నీ జరుగుతున్న టైంలో ఇది పంపించి, తర్వాత నువ్వు ఎలాంటి స్కామ్లో ఇరుక్కున్నావో చూడు అనేసి ఇది పంపించారండి. దిస్ ఈజ్ యాక్చువల్గా గుర్తుపడతారేమో కొంచెం పాలిటిక్స్లో కానీ న్యూస్లో కానీ ఇంపార్టెంట్గా ఉన్నవాళ్ళు. దిస్ ఈజ్ యాక్చువల్లీ
538 crore స్కామ్ అండి. ఆ, నరేష్ గోయల్ మనీ లాండరింగ్ అండ్ ఫ్రాడ్ కేసు. ఆ కేసు నెంబర్ అవన్నీ కరెక్ట్, ఎందుకంటే అది 2023లో జరిగింది కాబట్టి ఈడీ ఇచ్చిన సమ్మన్స్ అవన్నిటిది. హీఈస్ ది చైర్మన్ ఆఫ్ జెట్ ఎయిర్వేస్ అండి. జెట్ ఎయిర్వేస్ చైర్మన్ది ఒక కేసు ఉంది. ఆ కేసులో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావు అంటూ రెండో డాక్యుమెంట్ ఇది పంపించాడు. అందుకే నేను లామినేట్ చేశానండి. రేపు పొద్దున అవసరమైతే టీవీ ఛానల్స్ ఎవరన్నా కావాలి అన్నా నేను వెళ్ళి క్లియర్గా ఇలా చూపించదు. పేపర్ అంటే నలిగిపోతే మళ్ళీ ప్రింట్అవుట్. ఇది వాడు పంపించింది కలరే ఉన్నాయి, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను దీంట్లో. ఇలా మాట్లాడుతూ నువ్వు కెనరా బ్యాంక్లో, బాంబే కెనరా బ్యాంక్లో అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేసేవాడు. నేను బాంబేగా రాలేదురా అంటే కెనరా బ్యాంక్ అంటే నేను రిటైర్డ్ పర్సన్ని బేసిక్గా ఫ్రమ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. నాది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నాది అకౌంట్, నాది పెన్షన్ అకౌంట్ ఉందిరా అంటే, అయితే ఇదేంటి అని కెనరా బ్యాంక్ ఏటీఎం కార్డ్ అండి, స్టాండింగ్ ఆన్ మై నేమ్, కలర్లో ఉంది. ఆ కలర్లో చూపిస్తాను. కెనరా బ్యాంక్ ఏటీఎం కార్డు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మాకు వచ్చింది, చూసావా? నీ ఏటీఎం కార్డు మా చేతిలోకి వచ్చింది అంటే నీ పేరు మీద ఉన్న అకౌంటు నువ్వు లేకుండా ఏ బ్యాంక్ అయినా ఓపెన్ చేస్తుందా అంటాడు, క్వశ్చన్ చేస్తాడు. అరే అఫ్కోర్స్ చేయడు. ఇప్పుడు ఈరోజు రేపు వచ్చిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, డోర్ స్టెప్ బ్యాంకింగ్లో అన్ని డీటెయిల్స్ తీసుకొని అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు పర్సనల్గా వచ్చి అకౌంట్ ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేసి వెదర్ ది ఫ్యాక్ట్స్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్ అని ఆ బ్యాంక్ రిప్రజెంటేటివ్ ఒకడు మన ఇంటికి వచ్చి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని వెళ్తాడు. ఐడిఎఫ్సి బ్యాంక్లో నేను ఒక అకౌంట్ ఓపెన్ చేశాను, అందువల్ల ఇది జరిగింది. ఇది కూడా నా మైండ్కి రాలేదంటే నమ్మండి. కమర్షియల్ బ్యాంక్స్లో నేను పనిచేసినప్పుడు అప్పట్లో నేను బ్యాంకు నుంచి వాలంటీర్ రిటైర్మెంట్ వచ్చినప్పటికీ ఇంకా అంత కంప్యూటరైజేషన్ అంత స్వింగ్లో రాలేదు. సో బాబు రారు అన్న, మరి రానప్పుడు ఇది ఓపెన్ చేసింది నువ్వే కదా, నీ పేరు మీద ఉంది కదా ఏటీఎం కార్డు, ఇదిగో కెనరా బ్యాంక్ది అంటాడు. అరే నాకు తెలియదురా, నేను సీసీ ఫుటేజ్, నేను ఎంతకీ ఐఎమ్ ఇన్సిస్టింగ్ ఆన్ సీసీ కెమెరాస్, నా ఇంటి ముందున్న కెమెరాస్వి సీసీ ఫుటేజ్ తీసుకో, ఓపెన్ చేయి. రెండోది, ఫేస్బుక్లో ఎన్ని ఏళ్ల మట్టైనా లైవ్లో ఉన్నాయి ఉంటాయి, అవి ఎక్కడికి పోవండి. సో ఆ ఉన్న మెయిన్ ఏవైతే ఉంటాయి తర్వాత డెలీట్ అవుతూ ఉంటాయి, కానీ ఉన్నవన్నింటి చాలా నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను నా ఇంట్రెస్ట్ కోసం. అవన్నీ ఉన్నాయిరా బాబు, నీకు లైవ్లో చూపిస్తాను కావాలి అంటే, లేదు యు ఆర్ ఏ సస్పెక్ట్. ఆ తర్వాత ఇంకొకటి పంపించారండి, సిబిఐ నుంచి నాకు నా పేరు, నా ఆధార్ నంబరు, సబ్జెక్ట్ మనీ లాండరింగ్ కేస్ అండ్ ఐడెంటిటీ థెఫ్ట్ అని ఐపీసీ 3 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నా మీద బుక్ అయినట్టుగా ఇది పంపించారండి. ఇది పంపించి ఇదిగో ఇప్పుడు నీ పేరు మీద అయింది, ఇప్పటికన్నా నమ్ముతావా? కనుక అసలు ఎంత మెంటల్ టార్చర్ అంటే నమ్మరు. దీని తర్వాత ఇంకొక 2 అంటే ఇవన్నీ అయ్యేసరికి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, నేను క్లుప్తంగా చెప్తున్నాను, ఇవన్నీ అయ్యేసరికి ఇట్ ఈజ్ అబౌట్ 4:30, 11:45 or 12 o'clock స్టార్ట్ అయింది. నన్ను అదే కెమెరాలో నుంచి లంచ్ తిన నా వైఫ్తో ఒక మాట మాట్లాడినప్పుడు, అదిగో నువ్వు మాట్లాడుతున్నావు, అదిగో నువ్వు మ్యూట్ చేసావు అంటాడు. అసలు ప్రాక్టికల్గా మనము హౌస్ అరెస్ట్ అయిపోయి పోలీసుల మధ్యలో మనం ఉన్నాము అన్నట్టు అనమాట. పోలీస్ స్టేషన్లో మనని తీసుకెళ్ళి కూర్చోబెడితే ఎలా ఉంటుందో ఆ సినారియో క్రియేట్ చేస్తున్నాడు. అందుకే జనరల్ పబ్లిక్ ఇలాంటి వాటికి గురవ్వద్దు, గమనించండి. అవసరమైతే మా లాంటి వాళ్ళకి ఫోన్ చేయండి, మేము వచ్చి వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, నథింగ్, నో ఇష్యూస్. అంటే జనరల్గా పబ్లిక్ని ఎంత మెస్మరైజ్ చేస్తున్నాడు అనే దానికి నేను మొత్తం ఆ టైంలో కూర్చున్నాను. కావాలని ఇది ఫేక్ కాలని తెలిసినా అయినా సరే కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నుంచి అది నిజమే కదా అనే భ్రమలోకి నేనే వెళ్ళిపోయానండి. ఆ తర్వాత 4:30కి అంతా అయిపోయింది కదా, నౌ యూ విల్ బి టేకెన్ ఇన్ టు కస్టడీ అంటాడు. నన్ను నువ్వేంద్ర కస్టడీలోకి తీసుకునేది అంటే, నో వీ నీడ్ టు ఇంటరోగేట్ యూ, వీఆర్ గోయింగ్ టు టేక్ యూ ఇన్ టు కస్టడీ. కాబట్టి మేము మీ లోకల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి నిన్ను కస్టడీలోకి తీసుకోమని చెప్తాము. నాకు 2 నిమిషాలు మైండ్ పనిచేయలేదు, ప్రాక్టికల్గా పనిచేయలేదు. రెండోది, నేను ఏదైనా తప్పు చేశాను, బికాజ్ ఐఎమ్ ఎన్ అడ్వకేట్, నన్ను పికప్ చేయాలంటే కూడా, ఎవడైనా పికప్ చేయాలంటే బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ బార్ కౌన్సిల్ పర్మిషన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా తట్టట్లేదండి మైండ్కి. నేను సైలెంట్ అయిపోయి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా అని అడిగాను.
అబ్బా దొరికాడు అనుకున్నాడు. అనుకొని సరే నువ్వు ఆల్టర్నేటివ్ అంటున్నావు కాబట్టి నువ్వు సీనియర్ సిటిజన్వి, హార్ట్ పేషెంట్వి, నీకు చాలా ఎయిల్మెంట్స్ ఉన్నాయి, ప్లస్ సొసైటీలో నీకు చాలా మంచి పేరు ఉంది, పొద్దున్న లేస్తే నువ్వు యోగా అని తర్వాత భగవద్గీత అని ఇన్ని ఇన్ని మాట్లాడుతున్నావు కాబట్టి నీకు జస్ట్ ఒకసారి హోల్డ్ చేయి, నేను సుప్రీంకోర్టు ఆడిటర్తో మాట్లాడి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం చేద్దాము అన్నాడు. సరేరా అన్న, హోల్డ్లోనే ఉంచాడండి. ఆ తర్వాత నీకు ఒక న్యూస్ ఉంది అంటూ మళ్ళీ ఏదో డాక్యుమెంట్ పంపించాడు. ఆ డాక్యుమెంట్ నేను ప్రింట్అవుట్ తీయలేదనుకుంటా, బట్ ఐ హ్యావ్ ది చెప్తాను. సరే చూస్తే పైన గవర్నమెంటల్ ఆర్డర్, దాని సెకండ్ లైన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, జాగ్రత్త వినండి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పబ్లిక్ రెవెన్యూ, దాని కింద సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, కిందంతా నా పేరుతో ఏదో చెప్పి పెద్ద వాటర్ మార్క్ అంటాం కదా పేపర్ మీద, ఆ లెటర్ హెడ్ లాగా వాటర్ మార్క్ ఏమో సుప్రీంకోర్టు అంతా మొత్తం వాటర్ మార్క్ అనమాట. ఏమంటారు వాటర్ మార్క్ ఏమిచ్చాడంటే 3 సింహాలు ఉండే వాటర్ మార్క్ పెట్టి మ్యాటర్ అంతా ఏదో టైప్ చేసి కింద ఏమండి గమనించండి, లెటర్ హెడ్ ఎలా స్టార్ట్ అయింది, గవర్నమెంటల్ ఆర్డర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ /రెవెన్యూ ఫాలోడ్ బై సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, కింద సంతకానికి వచ్చేసరికి డిప్యూటీ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అప్పటికి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓహో ఈడేదో బిమ్మిని చేస్తున్నాడు అని. సో ఇప్పుడు మీరు ఎంత అది సెక్యూరిటీ డిపాజిట్, ఎవరికి మీరు డబ్బులు ఇవ్వట్లేదా, మీకు సెక్యూరిటీ డిపాజిట్ మీరు ఎంత కడితే ఈ కేసులోంచి మీరు కస్టడీలోకి వెళ్లకుండా ఉంటారు అనేది నేను చెప్తాను, హోల్డ్ చేయండి అన్నాడు. సరే చూశాను, ఒక 5 నిమిషాలకి మళ్ళీ వచ్చాడండి. వచ్చి నేను ఒక డాక్యుమెంట్ పంపిస్తున్నా చూడండి అన్నాడు. అది చూస్తే అక్షరాల 85,700 రూపాయలు నువ్వు ఆర్టీజీఎస్ కానీ ఫోన్పే కానీ యూపీఐలో కడితే నీకు వెంటనే రిసీట్ వస్తుంది, హ్యావింగ్ రిసీవ్డ్ అనేసి. ఆ రిసీట్ నీ దగ్గర ఉన్నంత కాలము నిన్ను ఎవరు కస్టడీలోకి తీసుకోకుండా ఇంట్లోంచే ఇంటరాగేషన్ ఉంటుంది. ఏం చేయాలి అర్థం కావట్లేదండి. అది క్లియర్గా పైన గవర్నమెంటల్ ఆర్డరు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, నేను అప్పటికి ఇంకా ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టాను. బాబు అసలు నువ్వు పంపించిన పేపర్లో ఏముందో నీకు తెలుసా, పైనేమో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ అంటావు, ఆ పైన గవర్నమెంటల్ ఆర్డర్ అంటావు, మధ్యలో సుప్రీంకోర్టు అంటావు, కింద డిప్యూటీ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్. అసలు ఎక్కడ జ్యుడిషియరీ వేరు, సెంట్రల్ గవర్నమెంట్ వేరు, రిజర్వ్ బ్యాంక్ వేరు, మూడు డిఫరెంట్ ఎంటిటీస్. ఆ 3 కలిపి ఒక లెటర్ హెడ్ దానికి సంతకం పెట్టిస్తావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది చెప్తున్నాను సార్, అంతకుమించి నేనేం చెప్పట్లేదు అని. ఈ లోపల నేను నా వైఫ్కి ఒక సైగ చేసి ల్యాప్టాప్ తెప్పించాను. అది కాదండి, అది కాదు, ఇదేదో నేను అన్నా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వరా, నేను డెసిషన్ తీసుకోవాలి కదా అంటే, నా అకౌంట్లో ఎంత ఉంది అనేది ముందే అడిగేశాడు. సో హీ హ్యాస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మై ట్రాన్సాక్షన్స్. చాలా క్వశ్చన్లు వేసాడండి, 5 hours క్వశ్చన్లు అంటే యూ కెన్ వెల్ ఇమాజిన్. అయితే నేను అన్నాను, బాబు నువ్వు ఇంత చెప్తే చేస్తున్నా, నాకు బయట స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడాలి, వాళ్ళు కొత్తగా వచ్చారు అంటే, నువ్వు ఫోన్ కట్ చేయొద్దు, ఫోన్ ఎక్కడన్నా పెట్టేసి వెళ్ళి మాట్లాడి 10 నిమిషాలు వచ్చేయి అన్నాడు. అమ్మయ్య ఒక ఛాన్స్ అయితే వచ్చిందని ఫోన్ని రూమ్లో, ఇప్పుడు నేను ఎక్కడ మాట్లాడుతున్నా అక్కడే రూమ్లో అక్కడ వదిలేసి ల్యాప్టాప్ పట్టుకొని బయటికి వెళ్ళిపోయి అటు పక్కకి మా హాల్లోకి వెళ్ళిపోయి దాన్ని ఓపెన్ చేసి అక్కడ వాట్సాప్ ఉంది, వాట్సాప్ ల్యాప్టాప్లో ఇదిగోండి ఇదే ల్యాప్టాప్లో నేను వాట్సాప్ ఓపెన్ చేసి వాడు పంపించిన డాక్యుమెంట్స్ వెంటనే మా ఫ్రెండ్, సుప్రీంకోర్టులో మా ఫ్రెండ్ ఉంటే మా ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేసి, అరే నాయన ఏంటో ఇది చూడరా అంటే, అస్సలు సంబంధమే లేదు, మొత్తం ఫేక్. ఏం సార్ మొత్తం డ్రాఫ్టింగ్లో అన్నీ మీరు మాకు హెల్ప్ చేస్తారు, మీరేంటి ఇంత భయపడుతున్నారు, వాడు ఎవడో పెద్ద ఫేక్ కాదు, ముందు అర్జెంటుగా కట్ చేయండి, అసలు తిరుగులేదు. కన్ఫర్మేషన్ తీసుకొని నేను వెనక్కి వచ్చి వెంటనే కట్ చేశానండి. కాల్ని కట్ చేసిన 2 క్షణాలు, 2 నిమిషాలు కూడా కాదు, వెంటనే మళ్ళీ ఫోన్ చేశాడు. ఆన్సర్ చేయలేదు. రెండోసారి కాల్కి ఆన్సర్ చేయకపోయేసరికి వాడికి అర్థమైపోయింది నేనేదో వేరే యాక్షన్లోకి వెళ్ళిపోయాను, నాకు ఇదంతా ఫేక్ అని తెలిసిపోయింది అనేది వాడికి అర్థమైపోయి, వాడు పంపించిన ఇప్పుడు నేను చూపించిన డాక్యుమెంట్స్, ఇది నేను లామినేట్ చేసి పెట్టానండి. ఇవి 4 పేపర్లు. ఇది కాకుండా
సుప్రీంకోర్టు ఆర్డర్ అన్నట్టుగా 2 పేపర్లు. ఇవన్నిటినీ నేను మా ఫ్రెండ్కి పంపించేశాను కదా, అవన్నిటిని వాడు టకటకటకమని డెలీట్ చేశాడండి. కంప్లీట్ డెలీట్ చేసేసాడు. అంటే లేకపోతే నార్మల్ మనిషి అయితే 85,700 కట్టేస్తే ముందు నాకు పరువు నిలుస్తుంది కదా అనుకుంటారు కదా. అంతే. నిన్నటి రోజున ఇలా ఎంతమందిని 80,000 అంటే ఇప్పుడు మన బ్యాలెన్స్ ఎంత ఉంది అనే దానికి ఓ 10,000 25,000 తగ్గించేసి బ్యాలెన్స్ అమౌంట్ని కట్టేయమంట అలా కట్టించేసుకుంటున్నాడండి. ఆ తర్వాత గాయ 85,700 సింపుల్గా కట్టేయమంటాడా? ఇది వెంటనే ఇది జరిగింది. వాడు ఎప్పుడైతే అన్ని డెలీట్ చేసేసాడో వెంటనే నేను సైబర్ కంప్లైంట్ ఇచ్చేసానండి. నేనేం ఆగలేదు. జరిగినట్టు మొత్తం పూసగుచ్చినట్టుగా చెప్పాను. సైబర్ కంప్లైంట్ ఇచ్చాను. ఎక్నాలజ్మెంట్ వచ్చింది. ఆ తర్వాత ఎక్నాలజ్మెంట్ అంటే ఓన్లీ ఓకే ఏంటి అని, తర్వాత వాళ్ళు చూసి యాక్సెప్టెడ్ అని కూడా వచ్చింది. ఏమంటే ఇది ఇలాంటి కేసు ఇది కాకపోయినా వేరే కేసులో అంటే షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ కోసం అదొక పెద్ద ఫ్రాడ్ జరుగుతున్నాయి. ఆ ఫ్రాడ్లో ఉన్నదాన్ని కూడా మార్చ్ 28 నేను డేట్ చెప్తున్నానండి. మార్చ్ 28 నాడు సైబరాబాద్ సైబర్ క్రైమ్కి నేను కంప్లైంట్ ఇస్తే నా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది, డేటెడ్ 28 మార్చ్ 2025. 10 లక్షలు కండి, అది 10.5 లక్షలకి మనీ పోయింది అంటే ఇంతవరకు అతిగతి లేదు. మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి, అందరూ ఊదరగొడతారు. బాబు ఎంత అలర్ట్ చేస్తున్నారండి, 1930కి ఫోన్ చేయండి, కంప్లైంట్ ఇచ్చేయండి, వెంటనే మీ మీద వాళ్ళకి యాక్షన్ తీసుకుంటాం, మీరు ధైర్యంగా ఉండండి. కాకపోతే వీలైనంత వరకు సైబర్ నేరగాళ్ళ నుంచి తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాను. జాగ్రత్త వరకు ఓకే అండి, కానీ 1930కి ఫోన్ చేసి తర్వాత మనం అన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేసి మొత్తం క్లారిటీ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యాక మార్చి అయిపోయిందండి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అయిపోయింది. 6 months అయింది. ఇంతవరకు ఏంటి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని బిగ్ షాట్స్వి అయితేనే ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ చేసింది మాత్రం మళ్ళీ బ్రేకింగ్ న్యూస్కి వస్తుంది. టీవీ ఛానల్స్ కూడా లెట్ మీ సే TV5 కానీ, TV9 కానీ, ఎన్టీవీ కానీ, ఏబిఎన్ కానీ, ఇంకా ఏ మట్టి మశానం ఏ ఉన్నా ఏ ఛానల్ వాళ్ళు ఇలా నేను ఫేస్బుక్లో ఇచ్చింది కూడా పట్టించుకోవట్లేదండి. ఇంత బిగ్ స్కామ్ ఒక అడ్వకేట్ని అని చెప్పిన తర్వాత కూడా నేను ఛాన్స్ తీసుకున్నా. అంటే కామన్ మ్యాన్ని వీళ్ళు ఎలా టార్చర్ చేస్తారో చూద్దాం అన్నట్టుగా నేను ఛాన్స్ తీసుకున్నా. వాళ్ళు మొత్తం ప్రొసీజర్ తెలియాలి. ఇప్పుడు ఇలా నేను మీతో ఫేస్బుక్లో లైవ్లో మాట్లాడగలగాలి. ఏదో ఎవరికో జరిగిందంటని చెప్పడం వేరు, ఇలా జరుగుతుంది, నేను కావాలని విక్టిమ్ అవుదామని నేను దిగాను, కాకపోతే నేను సేఫ్గానే ఉన్నాను, నేను ఎక్కడా చేయలేదు, నాకు చేయలేదని తెలుసు. నా దగ్గర సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా ఉన్నాయి అంటే కూడా వాడికి సంబంధం లేదట. సీసీ కెమెరా మరి కోర్టుకి ఆనరబుల్ కోర్ట్స్, నేను అడ్వకేట్ అండి, ఆనరబుల్ కోర్ట్స్కి సీసీ ఫుటేజ్ కన్నా మించిన ఎవిడెన్స్ ఇంకేమైనా ఉంటుందా? దే విల్ యాక్సెప్ట్. తిరుగులేదు అంటే లేదు, నేను కస్టడీలోకి తీసుకుంటాం. కస్టడీ ఏం కస్టడీ? కనుక కస్టడీ అనేసరికి మనం భయపడిపోతాం. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, బాబు నీకు ఎంతో కొంత ఇచ్చేస్తాను, నన్ను ఈ కేసులోంచి బయటపడే అని ప్రాధేయపడే స్టేజ్కి వాడు మనుషుల్ని దిగజార్చి ఆ తర్వాత ఇలాంటి ఆర్డర్ ఇవ్వండి. ఎవరికైనా పైన సుప్రీంకోర్టు కింద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకము అనేసరికి అక్కడ మైండ్ పనిచేయదు. కాబట్టి అమ్మయ్య ఏదో ఒకటి వచ్చింది, దాన్ని కట్టేద్దామని కట్టేసి అమ్మయ్య చేతులు దులుపుకొని ఆ తర్వాత చేతులు కాలని అని తర్వాత తెలుసుకుంటారు. ఆ టైంకి తెలుసుకోరు. ఆ టైంకి అమ్మయ్య రిలీఫ్ వచ్చేసింది, నేను అమౌంట్ కట్టమన్నాడు కట్టేశాను అని రిలీఫ్ వచ్చేసింది అని ఫీల్ అవుతారే తప్ప ఆ తర్వాత వెంటనే వాడు ఎంత ఇన్స్ట్రక్షన్స్ అంటే నేషనల్ సెక్యూరిటీ అని 100 సార్లు అన్నాడండి. నేషనల్ సెక్యూరిటీ అంటే నాకు వాడికి జరుగుతున్న డిస్కషను ఒక్క వర్డ్ కూడా నీ భార్యకు కానీ నీ పిల్లలకి కానీ బయట నీ ఫ్రెండ్స్కి కానీ ఎవరితో డిస్కస్ చేసినా వాళ్ళందరూ కూడా ప్రాబ్లంలో పడతారు అంటాడు. ఎంత దారుణం చూడండి. అప్పటికైనా రే నేను అడ్వకేట్ని, సరే నేను ఒక అడ్వకేట్ని పెట్టుకోవచ్చు కదా, నువ్వు ఆపడానికి అంటే నో ప్రస్తుతం నువ్వు కస్టడీలో ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఎవరితోనే మాట్లాడడానికి వీలేదు, డోంట్ యూజ్ ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్. నీకు ఇంకొక ఫోన్ ఉంటే కూడా ఆ ఫోన్ని కూడా పక్కన పడేయి, రింగు కూడా వినిపించకూడదు. ఎంత ప్రొఫెషనల్గా అంటే నమ్మరు, అంత దారుణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి, ఇలాగే చూపిస్తాడు మనకి వాట్సాప్లో. ఒక పక్క కాల్లో ఉండి ఇది ఎఫ్ఐఆర్ రా నీ పేరు మీద ఉంది అని ఇలా పేరు చూపించేస్తే
కొంచెం జంకుతాం కదా పైనేమో ఆ, ఏంటి వాడు ఫస్ట్ అనేది కూడా లేదండి. ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్టికల్ ఫ్రాడులెంట్ రిపోర్ట్ ఇన్ ముంబై ఎస్ఓ నంబర్ 430/2025 ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ముంబై. అది ఎఫ్ఐఆర్ నంబర్ అనే బదులు ఇక్కడ వాళ్ళకి అంత తెలిసి ఫ్రాడ్ చేసేవాడికి అంత తెలియతే అట్లా ఎక్కడ ఉంటే ఇది లెటర్ నంబర్ అట. లెటర్ నంబర్ అని ఇందాక చదివిన ఎఫ్ఐఆర్ నంబర్ అని వాళ్ళు చెప్పేది. ఇలా ఒకటి. అసలు నువ్వు ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యావు అనేది ఏవో ఒక స్కామ్స్ జరుగుతుంటాయి కదా, ఆ స్కామ్ది ఒకటి. ఆ తర్వాత నీ పేరు మీద ఒక అకౌంట్ ఆల్రెడీ నువ్వు ఓపెన్ చేసావు, దట్టు కమర్షియల్ బ్యాంకులోని ఒక కెనరా బ్యాంక్ది ఏటీఎం కార్డు ఒకటి. దాని తర్వాత నీ పేరు మీద ఇలా రిజిస్టర్ అయింది బాబు అని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇండియా ఏందో వీడి పొంద ఏమండి. ఇక్కడ సందప్ప అంట సందీప్ రావు, ఏదో పోలీస్ ఆఫీసర్ సందీప్ రావు, ఇవన్నీ అన్ని ఆఫీసర్ పేర్లు అన్నీ తీసేసుకున్నారు. అంతా ఫేక్, ఇలా సృష్టించేశారు. మళ్ళీ ఇది చెరిపోద్దాం అనేసి ఎవరైనా ఛానల్స్ కన్నా అవసరం అయితే వెళ్ళొచ్చు అనేసి నేను లామినేట్ చేసి పెట్టుకున్నాను. ఇంకో 2 పేపర్లు ఉన్నాయి, అవి కూడా ప్రింట్అవుట్ తీసి లామినేట్ చేస్తా. అన్ని డాక్యుమెంట్స్ నేను ఇప్పుడు దీంట్లో కూడా అప్లోడ్ చేస్తానండి. తస్మా జాగ్రత్త. సిటిజన్స్ అందరూ ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ అయినా చాలా కష్టపడి మనం 40 years కంట్రీకి ఏదో రకంగా బ్యాంకింగ్లోనూ గవర్నమెంట్లోనూ సర్వీస్ చేసి రిటైర్ అయితే వచ్చే పెన్షన్ డబ్బుల్ని కూడా వాళ్ళు లాగేసుకోవడానికి రెడీగా ఉన్నారు. నీ దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా, నీ దగ్గర 2 వీలర్ ఉందా, 4 వీలర్ ఉందా, అసలు ఒక్కటి కాదండి. మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఫారిన్లో ఉంటే వాళ్ళ డీటెయిల్స్ చెప్పు. అసలు ఇంకా ఏమీ వదలట్లేదు. మనల్ని వాళ్ళ ఉచ్చులోకి తీసేసుకుంటున్నారు. సో మనం ఆటోమేటిక్గా నిజాలు పోలీస్ కదా, పోలీసులకి నిజాలు చెప్పకపోతే రేపొద్దు ఇంకేం వస్తుందో అంటూ ఉన్నవి లేనివి అన్నీ కల్పించి గుర్తు చేసుకొని మరీ చెప్పేస్తాం మనం. ఆ పనికి ఎవ్వరూ ముందుకెళ్ళద్దు. మళ్ళీ చెప్తున్నా, నంబర్ వస్తుంది మీకు, ఇప్పుడే చెప్పాను కదండి. నంబర్ వీలైతే నంబర్ నోట్ చేసుకొని ఆ నంబర్ నుంచి టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్తారు వాళ్ళు. 6033545023. ఐ రిపీట్ 6033545023 అనే నంబర్తో వచ్చే కాలు ప్యూర్లీ ఫేక్ కాల్. అది ట్రై కాదు, ఇంకోటి కాదు. అంత ఈ ఫేక్ వాళ్ళు అంత గొప్పగా క్రియేట్ చేసి ఒక కాల్ సెంటర్ని క్రియేట్ చేసి ఇలా మాట్లాడించి అరగంట మన డీటెయిల్స్ అన్నీ తీసుకొని నీ మీద ఎఫ్ఐఆర్ అయింది అని నిన్ను ముందు అమ్మాయి భయపెట్టేస్తుంది. ముంబైలో ఉంటే కలకటాని ఇంకోటని ఇలా చెప్పి భయపెట్టేసి ఆ తర్వాత మీకు ఇప్పుడు నేను ఆల్రెడీ రిపోర్ట్ చేశాను, ట్రాయ్ వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి నేను రిపోర్ట్ చేశాను అని చెప్పండి అని నేను ఇప్పుడు ముంబై సైబర్ క్రైమ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అని చెప్పి నేనేం చెప్పాను ఒకసారి చెప్పండి అని మళ్ళీ రిపీట్ చేయించుకుంటారు. ఎంత గొప్పగా ఉన్నది. నేను ట్రాయ్కి వాళ్ళు ఫోన్ చేస్తే అది అభియోగం మాత్రమే తప్ప నేను ఏ పొరపాటు చేయలేదు అని చెప్పండి. మీ ఆధార్ నంబర్ అడుగుతారు, ఇక్కడ ఆల్రెడీ ఉంది అదే ఆధార్ నంబర్ మీరు చెప్పాలి. మరి మన ఆధార్ నంబర్ చెప్పకపోతే పక్కింటోడు ఆధార్ నెంబర్ చెప్తామా? సో అది టాలీ అయిపోతుంది కాబట్టి యు ఆర్ ఏ సస్పెక్ట్ అని బెదిరింపే ప్రాక్టికల్గా. ఆ తర్వాత నుంచి పోలీసులు వాళ్ళ క్లచెస్లోకి మన మైండ్ని తీసేసుకుంటున్నారు. మొత్తం అన్నీ చెప్పిస్తున్నారండి, డ్రిల్లింగ్ చేస్తున్నారు. అడ్వకేట్ అంటే కూడా సార్ మా దగ్గర ఉన్న పోలీస్ డైరెక్టరేట్లో ఉన్న వాళ్ళే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అడ్వకేట్లు మీరేంది సార్? వాడు అలా మాట్లాడుతున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో మా ముంబై పోలీస్లో అంతా ఫేకేగా. కాబట్టి అందరి అవసరమైతే సీఎంలను కూడా ఇన్వాల్వ్ చేసేస్తాడు. వాడికేం పోయింది? ముంబై పోలీస్ డీజీపీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. మీరు నమ్మగలరా అని అడిగాడు నన్ను. దానికి అది వాట్సాప్ కాల్ కాబట్టి మనకి రికార్డ్ లేదు. నాకు వచ్చిన కాల్ 28 minutes కాల్, దాన్ని నేను కండెన్స్ చేసి పెట్టాను. దాన్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఏదో అనుకుంటే అంటే వాళ్ళు రోజుకి మినిమం టార్గెట్ చేసేసి కొట్టేస్తున్నారు. ఇలా అన్ఫార్చునేట్లీ నేను అందరికీ తెలియాలని నేను లైవ్లోకి వచ్చి మాట్లాడేస్తున్నాను. చాలామంది నాకే తెలుసు, చాలామంది ఎందుకు వచ్చింది రే హాయ్ ఇదేదో వదిలిచేసుకుంటే సరిపోద్దని. ఇదే కాలు ఒక డాక్టర్కి వచ్చిందండి. ఒక లేడీ డాక్టర్కి వస్తే ఆవిడ భయపడిపోయి ఆవిడ డీటెయిల్స్ అన్నీ చెప్పేసరికి ఆవిడకి పెనాల్టీ
25 lakhs వేసాడండి. ఆ 25 lakhs ట్రాన్స్ఫర్ చేసేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ సరిపోవట్లేదు, ఇంకా కావాలి ఇంకా కావాలని ఆవిడని టార్చర్ పెడుతుంటే ఆవిడ వల్ల కాక షీ హెస్ కమిటెడ్ సూసైడ్. ఎంత దారుణమో చూడండి. ఒక్కసారి మీరు ఆ ఉచ్చులో పడ్డారా ఇంకా మిమ్మల్ని బయటకు రానివ్వరు. ఇగో మళ్ళీ కేసు బయటకు వస్తుంది, నేను మిమ్మల్ని రక్షించాలి అంటే మళ్ళీ ఇంత. అది అది 50,000 అవ్వచ్చు, 1 lakh అవ్వచ్చు, మీ కెపాసిటీని మించిపోయి మాట్లాడేస్తున్నారు. ఇంకా అది లేకపోతే మిమ్మల్ని మీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్దని వేస్తున్నాడు. లోకల్ పోలీస్కి పిలవాల్సి వస్తుంది, వాళ్ళు వచ్చి మిమ్మల్ని పికప్ చేసేస్తారు. పోలీస్ జీపులు వచ్చి మీకు హ్యాండ్ కప్స్ చేసి పికప్ చేసుకొని వెళ్తారు. యు ఆర్ ఎ సస్పెక్ట్ సో అని ఇంతలా భయపెడుతుంటే జనాలు కామన్ మ్యాన్ ఏమైపోతాడండి. ప్లస్ సీనియర్ సిటిజన్స్ ఇంకా టార్గెట్ చేసేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ ఏమైపోతారు? హార్ట్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు, హార్ట్ అటాక్లు, బీపీ షుగర్ ఉన్నవాళ్ళు, అందరూ ఎయిల్మెంట్స్ ఉన్నవాళ్ళే కదా. జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. నేను బయట పడాలి, ఇది ఇలాంటి బయట ఎవరో ఒకళ్ళు బయట పెట్టాలి, ఎవరు పెట్టట్లేదని నేను బయటకు వచ్చాను. అందుకే వాడు ఇచ్చినవన్నిటిని వాడు పంపించిన వెంటనే నేను మా ఫ్రెండ్కి వేరే వాళ్ళకి మా సుప్రీంకోర్టు అడ్వకేట్ ఉంటే ఆయనకి పంపించేసరికి అది ఫార్వర్డ్ అయిపోయేసరికి నా దగ్గర ఇవి ఉన్నాయి. లేకపోతే వాడు వెంటనే ఎప్పుడైతే వాడికి సస్పిషన్ వచ్చిందో నేను ఏదో చేస్తున్నాను, ఇదేదో ఫేక్ అని వాళ్ళకి తెలిసిపోయింది అని ఎప్పుడైతే అనిపించిందో స్పాట్ మీద టకమని డిలీట్ చేశాడు. నా దగ్గర నేను వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేశాను కాబట్టి నా దగ్గర ఇంకా ఉన్నాయి. అవి కూడా నేను ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ వాడు పంపించి నేను దీంట్లో అప్లోడ్ చేస్తాను. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మళ్ళీ చెప్పాను కదా, నాకు ఫోన్ నంబరు 6776413665. ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది అంటే అది ప్యూర్లీ ఫేక్ కాల్. ట్రాయ్ నుంచి అనే చెప్తారు, జియో నుంచి, ఎయిర్టెల్ నుంచి అని చెప్పారండి. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ టెలిఫోన్ రెగ్యులేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. యువర్ నంబర్ యు ఆర్ హ్యావింగ్ అనదర్, ఇంకేదో నంబర్ ఉంది, ఆ నంబర్ మీద మీ పేరు మీదే రిజిస్టర్ అయింది కనుక ఆ నంబర్ని చాలా మనీ లాండరింగ్కి, దేశ విద్రోహ శక్తులకి, ఇంకా వేరే వాళ్ళతోని, ఇంకా పెహల్గామ్ అని కూడా వాడాడండి. ఆ ఇన్సిడెంట్ కూడా వాడేశాడు. దీంట్లో వాళ్ళకి ఈ ఫోన్ నంబర్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి పెహల్గామ్ కేసు తాలూకు వాళ్ళతో కూడా లింక్స్ ఉన్నాయి అనేసి ఎంత నీచానికి ఎంతెంత భయపెట్టేస్తున్నారంటే నార్మల్ మనిషి ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నాడు ఆ స్పాట్ మీద అయిపోతాడండి. అంత దారుణంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.